ఒక మంచి ఆలస్యంగానైనా రుజువైతుంది అది మంచి అని, ఒక చెడు ఖచ్చితంగా అది ఏదో ఒక రోజు దొరికిపోతుంది దాంట్లో ఉన్న డొల్లతనం ఏంటో. అదే జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఏకంగా బాబాయ్ హత్య కేసు అంటూ వివేక గారిని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే హతం చేశారు అంటూ నానా రకాలుగా గత చాలా కాలంగా మన వార్తలు వింటూ వచ్చాం. కానీ ఇటీవల తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఊరటనిచ్చినట్టయింది. అవును, మార్చి 12, 2026 సుప్రీంకోర్టు వివేక హత్య కేసుల్లో అసలు సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. నిందితులకు అవినాష్ రెడ్డితో సహా ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలి అంటూ సునీతమ్మ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం దర్యాప్తు పూర్తయిందని సిబిఐ చెప్పడంతో ఈ దశలో బెయిల్ రద్దు అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం కూడా చేసింది. అంతేకాకుండా 4 వారాల్లోగా ఈ ట్రయల్ ముగించేసేయాలని కోర్టు కిందికి ఆదేశించడం జరిగింది. వెంటనే అవినాష్ రెడ్డి గారు కూడా స్పందించారు. ఈ తీర్పుతో అవినాష్ రెడ్డి సంతృప్తి చెందడంతో ఆయన మీడియా ముందుకు వచ్చి కొన్ని విషయాలను చెప్పుకొచ్చారు. తనపై కావాలనే కుట్రలు చేశారని, సునీత భర్త పాత్రపై కూడా ఆయన ఆరోపణలు చేశారు. తనను ఇబ్బంది పెట్టడమే ధ్యేయంగా ఈ కేసులు అన్నీ నడిపించిన విషయాన్ని ఆయన కుండబద్దలు కొట్టారు. ఇక దీంతో మార్చి 18, 2026 మళ్ళీ వైఎస్ షర్మిలమ్మ రంగంలోకి వచ్చారు. అవినాష్ రెడ్డి మాటలకు షర్మిలమ్మ విశాఖపట్నంలో మీడియా ముందుకు వచ్చి మరీ కౌంటర్ ఇచ్చారు. అన్న అనే పదానికి అవమానం అంటూ జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా అనరాని మాటలు అన్నారు. వైఎస్ జగన్ లాంటి అన్న ఉంటే ఇక శత్రువులతో పనే లేదు అంటూ చాలా ఘాటుగా ఆమె విమర్శించారు. అన్న అనే పదానికి ఆయన మచ్చ తెచ్చారు అంటూ మండిపడిన షర్మిలమ్మ నిజంగా నిందితులకు కొమ్ముగాస్తున్నారు అంటూ కూడా నానా మాటలు అనేశారు. నాడు ఒక మాట నేడొక మాట అంటూ ఏవి పడితే అది మాట్లాడారు. సరే, కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచివారో, జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల అన్న ఎంత మక్కువో ఇక్కడ ఓ వీడియో రూపంలో మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గారు బయటపెట్టారు. వైఎస్ షర్మిలమ్మకు ఆమె తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరియు అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఆస్తులు ఇచ్చారో ఆయన మీడియా ముందుకు వచ్చి చాలా క్లియర్గా వివరించారు. తమ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని అనరాని మాటలు అంటుంటే తట్టుకోలేకపోతున్నానని, వాస్తవాలు నాకు తెలుసు కాబట్టి నేను మీ ముందుకు పెడుతున్నాను అంటూ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక వీటిని వైఎస్ షర్మిలమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించిన ఆస్తుల గురించి నేను చెప్తాను అంటూ ఆయన మొదలెట్టారు. హైదరాబాద్ నివాసం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉన్న వైఎస్ఆర్ నివాసాన్ని షర్మిలమ్మకే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన మాట నిజంగాదా? వ్యవసాయ భూమి ఇడుపులపాయలో 51 ఎకరాల వ్యవసాయ భూమిని ఆమె పేరు మీద వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రిజిస్ట్రేషన్ చేసిన విషయం నిజంగాదా? 15 మెగావాట్ల ఎస్ఆర్ఎస్ స్మాల్ హైడ్రో ప్రాజెక్టును, అలాగే 22.5 మెగావాట్ల స్వస్తిక్ హైడ్రో పవర్ ప్రాజెక్టును కూడా ఆమె పేరు మీదకి తెచ్చారు. విజయవాడలో ప్రసిద్ధి చెందిన ఒక థియేటర్ యువరాజ్ థియేటర్లలో 35% వాటా ఆమెకే ఇచ్చారు. పులివెందుల్లో అత్యంత విలువైన 7 ఎకరాల 60 సెంట్ల స్థలం కూడా ఆమెకి ఇచ్చారు. విజయలక్ష్మి మినరల్స్ అండ్ ట్రేడింగ్ కంపెనీలో 100% వాటా ఆమెకే ఇచ్చారు. రైల్వే కోడూరులో ఒక ఇల్లు గతంలో ఆఫీస్గా ఉండేది, ఆమెకే ఇచ్చారు. చిట్టగుంట దగ్గర 90 ఎకరాల వ్యవసాయ భూమి ఆమెకే ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి తర్వాత అంత ప్రేమ చూపించాల్సిన అవసరం లేదు. ఒక అన్నగా తండ్రికి ఉన్నంత ప్రేమ బహుశా అన్నకు ఉంటుందని ఎవరు అనుకోలేం లేదు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడ షర్మిలమ్మను తక్కువ చేయలేదని, వైఎస్ షర్మిలమ్మ అడిగినప్పుడల్లా క్యాష్ రూపంలో చాలా పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చారని, 2009 నుంచి 2023 వరకు షర్మిలమ్మకు అడిగినప్పుడల్లా 5 కోట్లు, 10 కోట్లు, 20 కోట్ల చొప్పున దాదాపుగా 236 కోట్ల చెక్కుల రూపంలో ఇచ్చారని, ఇది ఆమె ఎన్నికల అఫిడవిట్లోనే స్పష్టంగా ఉందన్నారు. వైఎస్ భారతి గారు కూడా తన ఆడబిడ్డకు ఆస్తులు ఇచ్చేందుకు ఎంతో గొప్ప మనసుతో అంగీకరించిన విషయాన్ని ఇక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న శివప్రసాద్ చెప్పుకొచ్చారు. ఇక్కడ అసలు వివాదం ముదిరింది ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు మరియు షర్మిల మధ్య ఆస్తుల పంపిణీ విషయంలో విభేదాలు రావడంతో షర్మిలమ్మకు తన అన్నపై విమర్శలు చేయడం కరెక్టేనా? దీనికి కౌంటర్గా రాచమల్లి ఈ వివరాలన్నీ బయటపెట్టేశారు. తండ్రి మరణించాక ఆస్తులకు, అప్పులకు కొడుకులే బాధ్యులని, చట్టం ఏది చెప్పినా ధర్మం ప్రకారం జగన్ తన చెల్లెలికి ఎంతో గొప్పగా చూసుకున్నారని ఆయన గట్టిగానే వాదించారు. ఇక్కడ రాజకీయ కోణంగా షర్మిలమ్మ చంద్రబాబు నాయుడు మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏబిఎన్ రాధాకృష్ణ అనే ఒక టీవీ ఛానల్ అధిపతితో కలిసి జగన్పై కావాల్సని కక్ష కట్టి దుష్ప్రచారం చేసిన విషయాన్ని బయటపెట్టారు. ఇంట్లో జగన్తో మాట్లాడిన సంభాషణ అదే రాత్రి ఏబిఎన్ చెవులో ఎలా పడుతుంది? షర్మిల దీనికి సమాధానం చెప్పాలన్నారు ఆయన. వివేకానందరెడ్డి హత్య కేసుల్లో కూడా జగన్పై నిందలు వేస్తున్నారని, గత ఎన్నికల్లో వివేక హత్య కేసు గురించి షర్మిలమ్మ ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు అవినాష్ రెడ్డిని గెలిపించడం ద్వారా అది క్లియర్ కట్గా ప్రజలు నమ్మలేదన్న తీర్పు ఇక్కడ ఇచ్చినట్టే కదా. ఒకవైపు తండ్రి తన ప్రేమతో ఆస్తులు ఇస్తే, మరోవైపు అన్న జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యతతో అవి పంచించారు. ఇది ఈ పాయింట్ ఖచ్చితంగా గమనించాలి.
ఒక అన్న 236 కోట్లు బ్యాంక్ ట్రాన్సాక్షన్ విషయాన్ని నొక్కి చెప్పడం, ఇది కరెక్ట్గా షర్మిలమ్మ ఎందుకు దీన్ని ఒప్పుకోవడం లేదు? అంటే ఆస్తుల విషయంలో ఒక తగాదా వస్తే 4 గోడల మధ్య అయిపోయే సమస్యను ఏకంగా 10 మందిలో పెట్టడమే కాదు, సాక్షాత్తు సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఈ వివేక హత్య కేసుకు సంబంధించి ఊరటనిస్తే అవినాష్ రెడ్డితో సహా బెయిల్ రద్దు చేయాలి అంటూ సునీతమ్మ పోరాటాన్ని సుప్రీంకోర్టు కొట్టిపారేసినప్పటికీ కూడా షర్మిలమ్మ శాంతించడం లేకపోవడం నిజంగా బాధాకరం. సొంత రాష్ట్రంలో ఎవరికైనా కష్టం వచ్చిందంటే ఎక్కడో ఎవరికో కష్టం వస్తే కూడా 20 కోట్లు 30 కోట్లు కూడా ఖర్చు చేసి వాళ్ళ ప్రాణాలను కాపాడిన జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఈరోజు సొంత చెల్లికి కష్టం వస్తే సొంత చెల్లికి ఆపదలో డబ్బులు ఇవ్వలేనంత దారుణమైన పరిస్థితుల్లో ఏమైనా ఉంటాడా? అలా ఎప్పుడూ కాదు, ఉండలేడు కూడా. కానీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు పల్లెత్తి మాట కూడా షర్మిలను అనకపోవడం తన చిత్తశుద్ధి అర్థమవుతుంది. అన్న అనే పదానికి అవమానం అంటూ జగన్మోహన్ రెడ్డి గారిపై షర్మిలమ్మ ధ్వజమెత్తిన అంశాల్లో ఇవన్నీ చూస్తుంటే ఎక్కడ ఈ మాటకు సింక్ కావడం లేదే. శత్రువులతో పనే లేదట అన్న ఇంత దుర్మార్గుడు అయితే అంటూ ఆమె మాట్లాడుతున్న మాటలకు నిజంగా మచ్చ కాదు, మళ్ళీ జీవితంలో తప్పు చేశాను అనే పదం కూడా వాడినప్పటికీ అది దీనికి వాల్యూ అయితే ఇచ్చే పరిస్థితిలో ఉండదు. ఏదేమైనా చేయాల్సిన డ్యామేజ్ను చేస్తూ పోయిన షర్మిల ఇప్పటికీ కూడా అన్న మీద ఇంత కసిగా ఉండడం నిజంగా బాధాకరం. ఏదైనా ఉంటే తాడో పేడో తెలుసుకోవాల్సింది ఇంట్లో, కానీ ఇలా నడి బజార్లోకి వచ్చి పదే మాటలు మాట్లాడుతూ సుప్రీంకోర్టు అత్యంత గొప్ప న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కూడా సవాల్ చేస్తూ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే బాధాకరమే. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.